చేతులు ఇచ్చేది 2000 కటింగ్ పోతాయి, 13,000 పడుతున్నాయి, 24,000 అంటున్నారు. మాకు మేము ఏదన్నా అవసరం ఉండి సెలవు పెట్టుకుంటే అవి కూడా తగ్గుతున్నాయి 13,000లో కూడా. ఇంటి అద్దెలు కట్టుకోవాలి, పిల్లలకి పోషాహారం ఏంటి, మేము ఎలా బతకాలి? మేము న్యాయమైన కూలీ అడుగుతున్నాం, ఎక్కువ అడగట్లేదు. మాకు న్యాయంగా ఇవ్వమంటున్నాం. అందరూ బతకాలి కదా. మేము 13,000కి ఎవరు బతుకుతున్నారు ఈ రోజుల్లో? మీకు 24,000 జీతం ఇస్తున్నామని చెప్తున్నారు కదా మా అధికారులు. అంటున్నారు అవి ఒక్కొక్కసారి పడతలేదు అంతే. ఖచ్చితంగా మాకు 15,000 అంటున్నారు. 2,000 కటింగ్ పోను 13,000 పడుతుంది. పడట్లయి అడిగాము మున్సిపాలిటీ అయిన కానీ చదువుతానే ఉండటానికి ఇల్లు లేవు, అద్దెళ్ళు 3,000 అయితే కట్టాలి. మేము ఎట్ట బతకాలి? ఇప్పుడు మీరు జీతం పడితే 10,000 ఇంటి అద్దె కట్టాము. గవర్నమెంట్ ని మీరు ఏం అడుగుతున్నారు? మీ కోరికలు, మీ డిమాండ్స్ ఏంటి? మాకు బుధవారం సెలవు కావాలా. మాకు మాకు వారికి సబ్బులు బట్టలు ఇవన్నీ వచ్చాయి. సబ్బులు బట్టలు ఇదివరకు మాకు అన్నీ వచ్చాయి. కండవులు ఇవన్నీ వచ్చాయి. మాకు ఏంటంటే నమస్కారం అయ్యా, మీ పెద్దలకి అధికారం పార్టీకి నమస్కారం అయ్యా. మాకు సరిపోవట్లేదు అయ్యా, జీతం 26,000 రూపాయలు మాకు కావాలయ్యా. మీరు మా అందున దయచేసి మాకు ఇళ్ల స్థలాలు కూడా లేవయ్యా. మాకు పర్మనెంట్లు చేస్తానన్నారు, చేయట్లేదు పర్మనెంట్లు. ఇంతవరకు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నామయ్యా. మేము ఏది సరిపోవట్లేదయ్యా. 15,000 వేస్తున్నారు, దాంట్లో 2,000 రూపాయలు కటింగ్ పోతున్నాయి, 13,000 వస్తున్నాయి. దాంట్లో జరాలు బరాలు తగిలితే కూడా దాంట్లో కూడా కటింగ్లు పోతున్నాయి అయ్యా. మాకు ఆబ్సెంట్లు పోను రావట్లేదయ్యా. అద్దెలు కట్టుకోలేకపోతున్నామయ్యా. స్థలాలు లేవయ్యా, మాకు ఉండటానికి ఇల్లు లేవయ్యా, తినడానికి సరిపోవట్లేదయ్యా. మీరు వాగ్దానం చేశారు, ఆ వాగ్దానం ప్రకారం ఏది కూడా మాకు అమలు పరచలేదయ్యా. దయచేసి మా అందున పర్మనెంట్లు కూడా చేస్తానన్నారయ్యా. ఎవరికి కూడా 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎవరికి కూడా ఇంతవరకు పర్మనెంట్లు అయితే చేయలేదయ్యా. మీరు మా అందున దయచేసి, మా బిడ్డలందున దయచేసి, జ్వరాలు వచ్చి బుధవారాలు సెలవులు లేక ఆదివారం కూడా ఒక పూట కూడా ఒత్తిడి వలన చేయాల్సి వస్తుందయ్యా. బుధవారం సెలవు ఒక పూట ఇస్తున్నారు అన్ని చోట్ల. ఈ మున్సిపాలిటీలో ఇవ్వట్లేదండి. కొండపల్లి మున్సిపాలిటీలో మేము చేసింది ఏమీ లేదండి. మీరు దయచేసి మా అందున ఇళ్ల స్థలాలు కల్పించాలయ్యా, పర్మనెంట్లు కల్పించాలయ్యా. మీరు కోరేది అదేనయ్యా. 26,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశారయ్యా. ఇంతవరకు అయ్యి లేవయ్యా, ఏదీ లేదయ్యా. మేము ఈ కూలీలో చేయలేక సాలక ఎంత బాధలు పడుతున్నామయ్యా. పిల్ల జల్లా మేము కరెంట్లు కూడా పెరిగిపోయినాయి అయ్యా. కరెంటు బిల్లులు మాకు 24,000 జీతం ఇస్తామన్నారు కదా, ఇవ్వట్లేదయ్యా. 15,000 ఇస్తున్నారు. 15,000లో 2,000 రూపాయలు కటింగ్ పోతున్నాయి, 13,000 వస్తున్నాయి. రేషన్ కార్డులు కూడా పోతున్నాయి అంటున్నారు. దేంట్లో చూసినా ఎంప్లాయీలైనా పడుతుందయ్యా. మాకు రేషన్ కార్డులు కూడా రద్దు అంటున్నారు అయ్యా. మీరు తినేదే ఆ బియ్యం కూడా రద్దు చేస్తున్నాం అంటున్నారు అయ్యా. కార్డులు పోతాయి అంటున్నారు. కొంతమందికి పోయినాయి కూడా అయ్యా రేషన్ కార్డులు. మేము బతికేదే ఆ రేషన్ కార్డులు వల్ల. బియ్యం చాలక ఈ 13,000 రూపాయలు చాలక నాయన ఎంతో మందికి మేలు చేశారు మీరు. మాకు కూడా మా అందున దయించి మాకు కూడా న్యాయం చెయ్యాలయ్యా. ఎంతో మందికి చేశారు, మీరు న్యాయం చేయలేదంటలేదు. మీకు మా అందున అసలు కొండపల్లి మున్సిపాలిటీలో ఇంతవరకు కూడా అసలు జీతం అదివరకు ఉన్నది కరెక్టేనయ్యా, తక్కువే ఉన్నది. ఇప్పుడు ఊరు పెరిగింది, జనాభా పెరిగారు, కష్టం పెరిగింది. అందుకనే చాలట్లేదయ్యా. మాకు ఎంతో మంది మేము బాధల్లో పడిపోతున్నామయ్యా. హాస్పిటల్కి వెళ్తే ఈ రోగాలు, ఈ వాసనకి హాస్పిటల్కి వెళ్తే ఆ డబ్బులు ఏం సరిపోతున్నాయ్యా. మా అందరూ దయచేసి మీరు న్యాయం చెయ్యాలయ్యా. మీరు చూడాలయ్యా. మీరు చూడకపోతే ఎవరు చూస్తారయ్యా? మాకు మీరు మమ్మల్ని కనుకరించండి అయ్యా. మేము కోరేది అదేనయ్యా మీ పట్ల. మా అందరిని దయచేసి మీరు చేస్తేనేనయ్యా.
జారిపోయామయ్యా.